ఉన్నప్పుడు చాలా తేలిగ్గా ప్రార్థన బాగా వస్తుంది, సాక్ష్యం బాగా వస్తుంది, పాటలు బాగా వస్తాయి, ఆధ్యాత్మిక అంతా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళాలా, ఒక్కళ్ళే పని చేయాలా, ఒక్కళ్ళే ప్రభు కొరకు పరిచయం చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఒక్కళ్ళే నిలబడే పరిస్థితులు వస్తాయి. ఆ కఠోరంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. నేను ఒక్కళ్ళు ఎలాగుండాలా అని అనుకుంటా ఉంటాం. నాకే ఎందుకు జరుగుతాయి ఈ పరిస్థితులు అని అనుకుంటా ఉంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళగలం, ఎవరు బాగు చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరైనా మన వీక్నెస్ తీసుకొని నష్టపరచడానికి పూనుకునే వారు ఉంటారు. కానీ అందుకే భక్సింగ్ గారు అనేవాళ్ళు అంట కదా, ఇలా యూత్ క్యాంప్స్, యూత్ మీటింగ్స్, యూత్ రిట్రీట్స్ పెడుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ ఆఫ్ యంగ్ ఏజ్ బట్ దోస్ హూ ఫీల్ యంగ్ ఇన్ ద హార్ట్ కెన్ ఆల్సో జాయిన్ అస్. యవనస్తులు, భౌతికంగా యవనస్తులు మాత్రమే కాదు, ఎవరైతే అంతరంగంలో యవనస్తులుగా భావించుకుంటున్నారో వాళ్ళు కూడా రావచ్చు. 103వ కీర్తన 5వ వచనం కలిసి చదువుదాం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. మళ్ళా చదువుదాం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. దేవుడు దావీదు ద్వారా మనుషుని జీవితంలో ఉన్న దాదాపు 4 దశలు ఆయా కీర్తనల్లో పొందుపరిచిన సంగతి మనకు పరిచయం. మొదటిది బాల్య దశ, రెండవది యవ్వన దశ, మూడవది నడి వయస్సు, నాలుగవది వృద్ధాప్యం. 5 దశలు ఆయా కీర్తనల్లో అవి తెలియజేసే ఆధ్యాత్మికమైన అనుభవాన్ని గురించి కూడా ప్రస్తావించిన సంగతి ఎరుగుదాం. 103వ కీర్తనలో యవన దశను గురించి పక్షిరాజుతో పోల్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పక్షులలో ఏవ్స్ ఫ్యామిలీ లేదా ఫైలంలో ఈగల్ పక్షిరాజు అనేది ఉన్నతమైనది. ఇట్స్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్. పక్షులన్నిట్లో ప్రముఖమైనది అని. కొత్త నిబంధనలో మనము కూడా యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత రాజులైన యాజక సమూహముగా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు రాజులైన యాజక సమూహముగా చేయబడ్డారు. ఎవరు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు, వారు ఇంకా అనుభవంలోనికి రాలేదు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రొక్రాస్టినేషన్ is a vital punishment if it is not properly dealt with. సరైన విధానంలో వాయిదా అనేది చూడకపోతే, పరిష్కరించకపోతే చాలా విపత్కరమైన పరిస్థితికి దారితీస్తుంది. దేంట్లోనైనా వాయిదా వేయొచ్చేమో కానీ రక్షణ తీర్మానం విషయంలో వాయిదా వేయకుండా ఉండటానికి ప్రయత్నించే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందిన మనము పక్షిరాజు వలె యవన జీవితాల్లో క్రొత్తది. నాకు తెలిసి పక్షి జాతుల్లో ఒకే ఒక పక్షికి మాత్రమే యవన దశ 2 సార్లు వస్తుందంట. హౌ గుడ్ ఇట్ వుడ్ బీ ఇఫ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి చెరిష్డ్ విత్ 2 అకేషన్స్ ఆఫ్ ద యూత్ఫుల్ ఏజ్. యవన ప్రాయము మనిషికి 2 సార్లు వస్తే ఎంత బాగుండు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరున్నారో లేదు కానీ నేను మాత్రం ఉన్నా. కానీ ఖచ్చితంగా అంటే ముఖ్యమైనది ఏంటంటే అనారోగ్యం లేకుండా, ట్యాబ్లెట్లు వాడకుండా ఆరోగ్యంగా భద్రంగా ఉండే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా యవన దశలో ఉండాలని అనుకుంటారు. ఈ పక్షికి మాత్రం లేదా పక్షిరాజుకి మాత్రమే యవన దశ 2 సార్లు. అందుకే మొదటిసారి వచ్చిపోయింది. ఇప్పుడు తిరిగి అది ఈకలన్నింటినీ విసర్జించి కొత్త ఈకలను తెచ్చుకొని క్రొత్త యవ్వనం అయిపోయింది. ప్రతి విశ్వాసి కూడా అలాగే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ సంవత్సరం గతించిపోతుంది. ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఏం కొత్తవైతే? కొత్త బట్టలు,
కొత్త క్యాలెండర్లు, కొత్త మొటోవర్స్, కొత్త భోజనం, కొత్త కార్డ్స్, బహుశా కొత్త కేక్స్, పాత హృదయం. ఇవన్నీ కొత్తగుండి పాత హృదయం ఉంటే అది కొత్త సంవత్సరం కాదేమో. అన్నీ పాతగుండి హృదయం కొత్తదైతే అదే కొత్త సంవత్సరం. అందుకే 51వ కీర్తనలో దావీదు అన్నాడు, స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. కనుక నూతన క్రైస్తవ జీవితం కొరకు పక్షరాజు వల్ల ఎలాగుండాలి, అది ఎలాగుంటుంది. పక్షరాజు అనే పదం ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం దాదాపు 20 సార్లకు పైగానే బైబిల్లో ప్రస్తావించబడింది. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటిది, డిట్రానమీ చాప్టర్ 32 verse 11. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాను నడిపించు. ఈ దేవుని యొక్క ప్రేమపూర్వకమైన నడిపింపుని ఇశ్రాయేలు పక్షంగా మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ పక్షరాజు చేసే పనిని ప్రభువారు ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఇశ్రాయేలు రామశేషులో నుండి, ఐగుప్తు బానిస బంధకాల్లో నుండి విడిపించబడ్డారు. ఇప్పుడు దేవుడు వారిని అరణ్యములో నడిపిస్తున్నాడు. అరణ్యములో ఆ పక్షరాజు వల్లే దేవుడు వారిని మోసుకొని వచ్చినాడు, కాపాడినాడు, రెక్కల చాటున భద్రపరిచినాడు, వారికి సహాయం చేస్తూ వచ్చినాడు. ఈ పక్షరాజు అనే పక్షి మాత్రమే ఎడార్లాంటి పరిస్థితిలో సహాయం చేయటానికి వీలవుతుంది. వీళ్ళు కొంతమందికి పరిచయం అనుకుంటా. ముఖ్యంగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్లో ఈ పక్షరాజ్ ఈగల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి రాయల్ బర్డ్. ఆయా స్థలాల్లో ఇది ఎక్కువ ఒక ప్రొజెక్షన్ మాదిరి పెట్టింటారు. వారి దేశ ఎంబ్లం కూడా పెట్టింటారు. కొన్ని యూనివర్సిటీస్ కూడా ఈ ఎంబ్లం పెట్టింటాయి. మిడిల్ ఈస్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. అంటే వాళ్ళకి పక్షరాజు అంటే అంత ఇష్టము. ఎందుకంటే అది ఇట్ కెన్ థ్రైవ్, సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, స్పెషల్లీ ఇన్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా బతకగలదు, ఎంత తీవ్రమైన చలి ఉన్నా బతకగలదు, ఎంత ఇసుక తుఫాను వచ్చినా బతకగలదు, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా అది బతకగలదు. కనుక ఈ పక్షరాజు అరణ్యములో బ్రతికి తన బ్రతకడం మాత్రమే కాకుండా ఇతరులకు సహాయపడేటట్లుగా ప్రభు మనం కూడా అలాగే ఉండాలని మనకు మాదిరిగా అలాగ ఉంచిపోయినాడు. కనుక దీనికి ఒక పేరు పెడదాం. మొదట ఈగల్, సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. రక్షణ పొందిన తర్వాత మనం కూడా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దీని అర్థం ఏంటంటే, ప్రత్యేకమైన జీవితం అంటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి డ్రెస్సులు మార్చుకొని, అంటే ఏదో సాధువులు సన్యాసుల మాదిరి అలాగే డ్రెస్సులు మార్చుకొని ఎక్కడ హిమాలయాల్లోకి వెళ్ళి ఏకాంతంగా ఉండాలనే అర్థం కాదు. సెపరేషన్ ఈజ్ ఎ ఐసోలేషన్ వితౌట్ సిన్. ఇంకో మాటలో చెప్పాలంటే, ప్రత్యేకమైన జీవితం వేరుగా ఉండుట, పాపము లేకుండా జీవించడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా, ఈరోజు కూడా చెప్తా. వీళ్ళు ఎవరైనా మెడికల్ డాక్టర్స్ కొంతమంది ఉంటే, కొంతమంది పేషెంట్స్ని, రోగులను చూస్తూ ఉంటారు హాస్పిటల్లో. దాదాపు ప్రతి దగ్గరికి వెళ్తారు, అన్ని ఇస్తుంటారు. ఇవన్నీ ప్రతి పేషెంట్తో చేస్తారు ఉదయం. ఇలాగ ఇంతమంది పేషెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డీల్ చేసేదే పేషెంట్స్ అంటే, మరి వాళ్ళకి రోగం రాకుండా ఉండాలంటే, అందుకే వాళ్ళకి చివరి పేషెంట్లు అంతా అయిపోయిన తర్వాత దాన్ని రౌండ్స్ అంటారు. రౌండ్స్ చివరికి వెళ్ళిన తర్వాత అదే హాల్లోనే ఒక సింక్ ఉంటుంది ఒక చివర్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతులు శానిటైజ్ చేసుకొని తిరిగి శుభ్రంగా వారి పనులను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు. సెపరేషన్ ఈజ్ ఎ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. How can we have contact without contamination? That's called separation. మనం ఒక వ్యక్తి పేషెంట్ని తాకిన తర్వాత ఆయన రోగం రాకుండా కాపాడబడుతుందంటే వారు కడగబడుతున్నారు. అలాగే లోకంలో మనం కూడా ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితం, క్లాస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పక్కన ఉన్నా, మందిరంలో ఉన్నా, సెపరేటెడ్ పీపుల్.
ఈ పక్షిరాజు మిగతా పక్షులతో అంటే కాకి లాంటి వాడి దాంతో వాడు కలవదంటే అర్థం ఏంటి? మనం వేరే విశ్వాసాలతో కలవకూడదని కాదు దీని అర్థం. కలిసినా కూడా యువర్ ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్. మీ ప్రత్యేకత మీకు ఉండే తీరాలి. మీరు ఆత్మీయంగా ఉన్నా, దైవికంగా ఉన్నా, దైవ కార్యక్రమాల్లో పాలు పొందుతున్నా, డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ. కీప్ యువర్ ఐడెంటిటీ వేర్ యు ఆర్. యువర్ ఐడెంటిటీ ఈజ్ యువర్ స్పిరిచువాలిటీ. ఇఫ్ దేర్ ఈజ్ నో ఐడెంటిటీ, నో స్పిరిచువాలిటీ. నీకు పలానా గుర్తింపు లేకపోతే ఇంకా ఆధ్యాత్మికమైన క్రైస్తవ జీవనంలోకి రాలేదేమో. రెండోది చూస్తామా? యోబు గ్రంథం 39. పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటున కట్టుకొననా, అది రాతి కొండ మీద నివసించును. ఐసోలేషన్. వీధులు ఏ వీధులు అంటే ఏం చెప్తాం మనం? మొదటి వీధి, రెండో వీధి, మూడో వీధి, నాలుగో వీధి, పక్కన వీధి, వెనక వీధి, ముందు వీధి అని చెప్తాం. మీరు ఎవరైనా మీది ఏ వీధి అంటే ఈ వీధి అని చెప్పారా? ఏ వీధి? ఇక రాసే తెలుగు బైబిల్, తెలుగు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంగ్లీష్ బైబిల్ చూసే పండితులకి నేను చెప్పే మాట అక్కడంతా కనపడకపోవచ్చు. ఏ వీధి అది? ఆకాశ వీధి. ఎవరన్నారు మిమ్మల్ని అడిగారనుకో ఏ వీధిలో ఉన్నారు మీరు అని, ఏం చెప్పాలా? ఆకాశ వీధి అని. ఆ మాట మనం చెప్పిన వాళ్ళకి వీడియోని రా ఆకాశరామ్ అన్నా, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? రాశాను మరి బైబిల్లో ఆకాశ వీధిలో ఉంటాయి. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా ఇది. దాన్ని అదొకటే ఉంటుంది అక్కడ, అదొకటే వీధి, అదొకటే ఇల్లు, అదొకటే గూడు, అదొకటే ఉంటుంది. ఐసోలేషన్. అందుకే ఈ పక్షిరాజు ఒంటరిగానే ప్రయాణం చేస్తాం. చాలా సందర్భాల్లో మనం గుంపుగా ఉండటానికి ఇష్టపడతాం, ఒంటరిగా క్రైస్తవ జీవితం కొనసాగించడానికి కష్టపడతాం. గుంపుగా ఉన్నప్పుడు చాలా తేలిగ్గా ప్రార్థన బాగా వస్తుంది, సాక్ష్యం బాగా వస్తుంది, పాటలు బాగా వస్తాయి, ఆధ్యాత్మిక అంతా బాగుంటుంది. అలా కాకుండా ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళాలా, ఒక్కళ్ళే పని చేయాలా, ఒక్కళ్ళే ప్రభు కొరకు పరిచయం చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. క్రైస్తవ జీవితం నాట్ ఓన్లీ ఫెలోషిప్ బట్ ఐసోలేషన్ టూ. కొన్నిసార్లు దేవుడు అలాంటి ఒంటరి పరిస్థితులు అనుమతిస్తాడు. యోసేపు ఒక్కడే చెరసాల్లో ఉండిపోయాడు, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు ఎబ్బోకు రేవ దగ్గర, దానియేలు ఒక్కడే సింహబోన్లో వేసి. నన్ను ఒక్కనే వేస్తున్నారంటే పక్కన వాళ్ళు కూడా వేయండి. మనం ఏమనుకుంటామంటే మనం బురదలో ఉన్న తర్వాత పక్కన బురద పైన ఉంటారు కదా కొంతమంది, గట్టు పైన, వాళ్ళకి బురద అంటుకోలేదంటే వాళ్ళని ఎలాగైనా బురదలోకి లాగాలని మనం ప్రయత్నం చేసి వాళ్ళని కూడా లాగండి అంటాం. ఇట్ ఈస్ నాట్ ద వర్చ్యూ ఆఫ్ ఏ క్రిస్టియన్. దానియేలు ఒక్కడే సింహబోన్లోనికి వెళ్ళాడు అంతే. ఎస్తేర్ ఒక్కతే రాజు దగ్గరికి వెళ్ళేసింది. మొర్దెకై ఒక్కడే నిలబడు, నేను యూదుడను, మేమని చెప్పలే, నేను యూదుడను, ఆ పని చేయజాల. కానీ కొన్నిసార్లు ఒక్కళ్ళే నిలబడే పరిస్థితులు వస్తాయి. ఆ కఠోరంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. నేను ఒక్కళ్ళు ఎలాగుండాలా అని అనుకుంటా ఉంటాం. నాకే ఎందుకు జరుగుతాయి ఈ పరిస్థితులు అని అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు కొన్నిసార్లు మనల్ని ఆ పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాం. అన్లెస్ అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ టెస్టెడ్, ఇట్ విల్ నాట్ బి ట్రస్టెడ్. ఇంకోసారి చెప్పనా? అన్లెస్ అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ టెస్టెడ్, ఇట్ క్యాన్ బి ట్రస్టెడ్. మన విశ్వాసం పరీక్షించబడకపోతే అది నమ్మడం కష్టం. కనుక దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షలు గుండా తీసుకుని వెళ్తుంటాడు. పరీక్ష ఒక్కళ్ళే రాయాలి, వేరే వాళ్ళు రాసిన దానికి నీకు మార్కులు లేరు. ఎవరు పరీక్ష రాస్తే వాళ్ళకే మార్కులు వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా మారుతుందంట, నాకు తెలియదు. మేము రాసేటప్పుడు అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పక్కన వాళ్ళకి ఒకే గ్రూప్ రాస్తున్నా కూడా వీళ్ళ క్వశ్చన్లు వీళ్ళ ఇంతకుముందు 4వ క్వశ్చన్ ఇలాగో చెప్పుకొని మొదటి క్వశ్చన్కి జవాబు ఏంటి, రెండో దానికి ఏంటి, మూడో దానికి ఏంటి, నాలుగో దానికి ఏంటి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కుదరదంట. మొదటి క్వశ్చన్ నీకేం వచ్చిందో వాళ్ళకి 4వ 5వ వచ్చింటుంది, 6వ వచ్చింటుంది, వాళ్ళకి 6 వచ్చింటుంది, నీకు ఇంకోటి ఏదో వచ్చింటుంది. సో దెర్ ఈస్ నో వే దట్ యూ కెన్ కాపీ. అలాగ దీని అర్థం ఏంటంటే దేవుడు కొంతమందికి కొన్ని మార్గాలు గుండా తీసుకుని వెళ్తుంటాడు. ఆ మార్గాలు గుండా మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. కనుక మొదట ఈగల్ సెపరేషన్, రెండవది ఈగల్ ఐసోలేషన్, మూడవది
103వ కీర్తన 5వ వచనం. 103. చాలు. పక్షరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునది. భౌతికంగా యవ్వన దశ గడిచిపోవచ్చు, కానీ ఆత్మీయతల యవ్వనం. అందుకే భక్సింగ్ గారు అనేవాళ్ళు అంట కదా, ఇలా యూత్ క్యాంప్స్, యూత్ మీటింగ్స్, యూత్ రిట్రీట్స్ పెడుతున్నప్పుడు, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ ఆఫ్ యంగ్ ఏజ్, బట్ దోస్ హూ ఫీల్ యంగ్ ఇన్ ద హార్ట్ కెన్ ఆల్సో జాయిన్ అస్. యవనస్తులు, భౌతికంగా యవనస్తులు మాత్రమే కాదు, ఎవరైతే అంతరంగంలో యవనస్తులుగా భావించుకుంటున్నారో వాళ్ళు కూడా రావచ్చు. దోస్ హూ ఫీల్ యంగ్ ఇన్ ద హార్ట్ కెన్ కమ్ ఫర్ ద యూత్ మీటింగ్. అంటే అర్థమేంటి? ఆధ్యాత్మికమైన జీవితంలో యవనస్తుల వల్లే తీవ్రత, ఆసక్తి, దైవాసక్తి, దేవుని మీద భక్తి, లోకం మీద విరక్తి మనకు ఆపోజిట్గా ఉంటుంది. దేవుని మీద విరక్తి, లోకం మీద భక్తి. కానీ అలాగుండాలా? దేవుడి మీద భక్తి, లోకం మీద విరక్తి, జీవితం మీద రక్తి. ఇలాగ రకరకాలు మనం భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దైవ కార్యాల గురించి ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. యవ్వన దశలో ఎప్పుడు ఏముంటుందంటే సక్సెస్. ఉద్యోగంలో, చదువులో సక్సెస్, ఉద్యోగంలో సక్సెస్, సేవలో సక్సెస్, ప్రతి దాంట్లో సక్సెస్ 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 అని. ఎలాగైనా సరే హౌ టు బికమ్ ఏ మిలియనీర్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలంటే ఎట్లా అంటే, ఆ పుస్తకాలు కోట్లు అమ్మడైపోతాయి. అంటే యేసుప్రభుని సిలువ వేయబడిన యేసుప్రభుని ఎలాగ వెంబడించాలంటే, ఆ పుస్తకం కొనే నాదుడే ఉండడు. ప్రజలకి ఏమనిపిస్తుంది అంటే, సక్సెస్ ఓవర్ నైట్ రావాలా, డబ్బు ఓవర్ నైట్ రావాలా, పాపులారిటీ ఓవర్ నైట్ రావాలి, ఏదైనా ఓవర్ నైట్ రావాలి. వాట్ కమ్స్ ఇన్ ద ఓవర్ నైట్ విల్ గో అవుట్ ఇన్ ఓవర్ నైట్. ఇంకోసారి చెప్పనా నేను, ఏదైతే ఉన్న పాటను వస్తుందో, ఉన్న పళంగా ఏది వస్తుందో అది ఉన్న పళంగా పోతుంది. నేను చెప్పే మాటలు కాదు, సొలొమోను సామెతలో రాశాడు, త్వరగా వచ్చినది త్వరగా గతించిపోతుంది. అలా కాకుండా కష్టే ఫలి, కష్టం ద్వారా మెట్టు 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 అంచెలంచెల క్రమక్రమంగా వచ్చింది నిలబడిపోతుంది. నేను ఒక మాట చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయొచ్చా? ఈ సక్సెస్ అనే దగ్గర జీపీఎస్, మీలో చాలామంది ఈ పదం వినింటారు కదా. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అంతేనా? జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమా? సరే, మొత్తానికి ఏదో ఒకటి అనుకున్నారు జీపీఎస్. ఇప్పుడు నేను చెప్పే జీపీఎస్ అది కాదు, వేరే జీపీఎస్ చెప్తా. ఇప్పుడు మీకు ఈ భౌతికమైన జీపీఎస్ బహుశా మీరు ఎక్కడున్నారో లొకేషన్ తెలిపవచ్చు, లేదా మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు మ్యాప్లో డైరెక్షన్ తీసుకెళ్ళచ్చు. బట్ నేను చెప్పే జీపీఎస్ వేరేది. ఏంటి ఆ జీపీఎస్ అని అంటే, జీ స్టాండ్స్ ఫర్ గ్రోత్, వృద్ధి. ప్రతి ఒక్కళ్ళు వృద్ధి కావాలా అనుకుంటారు. నాకు వృద్ధి వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? క్రమక్రమంగా ఇస్సాకు వృద్ధి పొందాను, ఆత్మలో వృద్ధి పొందిన ప్రకారం అన్ని విషయాల్లో వృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు అని వాక్యంలో మనం చూస్తాం. ప్రభు కూడా అన్నాడు, విత్తనాలు విత్తటానికి వెళ్ళిన ఒక వ్యక్తితో విత్తనాలు వేసాడు, మంచి నీళ్ళు పడ్డాయి, 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించినాయి, అంటే వృద్ధి పొందినాయి అని అర్థం. సో వృద్ధి అంటే ఏంటంటే ఇంక్రీజ్, ఒక దశ నుండి ఇంకొక దశకి ఇంక్రీజ్. ఆత్మీయమైన వలయంలో మనకి ఏమైనా వృద్ధి ఉందా? ఈ ప్రశ్నకి జవాబు మీరే చెప్పుకోవాలా. నా జవాబు నా దగ్గరే ఉంటుంది, మీ జవాబు కూడా మీ దగ్గరే ఉంటుంది అనుకుంటా. కానీ మనలో చాలామంది జవాబు దానికి ఏనా, బీనా, సీనా, డీనా అంటే ఉంది, లేదు, అలాగే ఉంది చెప్పలేము. డి అంటే చెప్పలేము. మనలో చాలామంది జవాబు ఏనా, ఉందే, వృద్ధి ఉందా, బి లేదు, సి అలాగే ఉంది, డి చెప్పలేము. ఇప్పుడు చెప్పండి, ఏనా, బీనా, సీనా, డీనా? నేను టీచర్గా పనిచేస్తున్నా ఇప్పటిదాకా 20 ఏళ్ళు. ఎంతోమంది పిల్లల్ని చూసినాం. క్లాసులో చెప్పిన అబద్ధాలు ఎక్కడ చెప్పరు వాళ్ళు. అర్థమైందా మీకు నేను చెప్పే మాటలు? ఏమైనా వృద్ధి ఉంది అంటే ఒక బ్రదర్ చెప్పినాడు, ఉంది అంట. ఓకే, ఆ బ్రదర్ ప్రభు స్తోత్రాలు వాటిని బట్టి. మిగతా వాళ్ళు రెండవది లేదు, బి లేదు, సి
అట్లే ఉంది. అంటే అప్పుడే స్థితిలో ఉందో 0 ఉంటే ఇప్పుడు 0, అప్పుడు 20 ఉంటే ఇప్పుడు 20, అప్పుడు 30 ఉంటే ఇప్పుడు 30, అప్పుడు 40 ఉంటే ఇప్పుడు 40, అప్పుడు ఏం లేకపోతే ఇప్పుడు కూడా ఏం లేదు. డి 5 ఏవియో కాదు, చెప్పలేం. మనలో చాలామంది డి జవాబు అనుకుంటా కదా. చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అబ్బా ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత సేవకి వెళ్ళాం, అబ్బా చాలా చేసినా ఇప్పటికొస్తే ఏం లేదు అంటే అక్కక్కడ చేసిన గుర్తొస్తాయి. రిఫ్లెక్షన్స్ మాదిరి, ఒక వేవ్ మాదిరి అక్కక్కడ చేసినా అసలు గుర్తు రావట్లేదు. కనుక మనం అల్టిమేట్గా ఏం డిసైడ్ అవుతామంటే చెప్పలేము అని డిసైడ్ అవుతాం. కానీ వాస్తవం ఏంటంటే వర్షం లేదనుకుంటా, డిక్లైన్ ఇన్ ద గ్రాఫ్. రోజులు గడిచే కొద్ది తగ్గిపోతుంది. ఆశ ఏముంటుందంటే వృద్ధి పొందాలని ఉంటుంది, మంచిది భౌతికంగా. అలాగే ఆత్మీయతలో కూడా వృద్ధి పొందాలని ఆశ మాత్రం కాదు, తీవ్రత మాత్రమే కాదు, దాని కొరకైన ప్రయత్నం కూడా ఉండాలి. జీ గ్రోత్ అయిపోయింది కదా. రెండవది ఏంటి? పి ప్రోగ్రెస్. వాట్ ఈజ్ ఎ ప్రోగ్రెస్? గ్రోత్ ఈజ్ నాట్ ప్రోగ్రెస్. ఒక కంపెనీ ఉంది, 10% లాభం వచ్చింది, అది తర్వాత ఇంకో సంవత్సరం 20% లాభం వచ్చింది, దాన్ని గ్రోత్ అంటాం. బట్స్ ప్రోగ్రెస్ అది కాదు. ప్రోగ్రెస్ అంటే ఏంటంటే గ్రోత్ ప్లస్ ఎథిక్స్. ఎట్లా వృద్ధి పొందినాం, పాస్ అయినాం ఎట్టో ఒకటి కాదు, ఎట్ట పాస్ అయినాము అని ఇంపార్టెంట్. చిట్టెలు రాసి పాస్ అయినా, పక్కన పేపర్ తీసుకుని రాసి పాస్ అయ్యావా, వాళ్ళు ఎవరైనా నంబర్ వేసి పాస్ అయ్యావా, ఎట్ట పాస్ అయ్యావు అని. ఉద్యోగం వచ్చింది అనేది ప్రాముఖ్యం కాదు, ఎట్లా ఉద్యోగం వచ్చింది అని. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. కనుక గ్రోత్ ప్లస్ ఎథిక్స్ అంటే దైవ నియమము కలిగిన దానిని వృద్ధికి కలిపితే ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. దాన్నే మనం ప్రోగ్రెస్ అంటాం. దట్స్ కాల్డ్ ప్రోగ్రెస్. తర్వాత ఏంటి? జిపిఎస్. ఎస్ అంటే మీ గన్ షాట్ వర్డ్ సక్సెస్. ఇప్పుడు సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? మామూలు మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా, లాస్ట్ స్టెప్ అంటే ఏమి? మొదటి స్టెప్లోనే కూడుకోవాలి, అంతేనా? ఇప్పుడు ఎస్ అంటే ఏం చేయాలా? మొదటి స్టెప్లన్నీ కూడుకోవాలి. మొదటి స్టెప్ ఏంటి? జీ ప్లస్ పి ప్లస్, అలాగన్నీ కూడుకోవాలి. అంటే గ్రోత్ ప్లస్ ప్రోగ్రెస్ ప్లస్ సిన్సియారిటీ ప్లస్ స్పిరిచువాలిటీ ప్లస్ హ్యూమిలిటీ ప్లస్ సెరెనిటీ ప్లస్ ట్రాంక్విలిటీ ప్లస్ ఇంటిగ్రిటీ. దిస్ ఈజ్ కాల్డ్ సక్సెస్. దీన్ని చేయమంట. లోకపరంగా సక్సెస్ అంతా సక్సెస్ అనుకోవద్దండి, అదంతా తళుకు బెళుకులు. సక్సెస్ అంటే ఇది. దీంట్లో ఎంతమంది సక్సీడ్ అయ్యాం? ఏదో ఆత్మీయంగా బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వెళుతున్నాం, కానీ ఆత్మీయంగా వృద్ధి పొందినామా? మొదటిది. ఆత్మీయంగా దైవ నియమాలు పాటిస్తున్నామా? రెండవది. ఆత్మీయంగా హ్యూమిలిటీ తగ్గింపు ఉందా? సిన్సియారిటీ ఉందా? విధేయత ఉందా? హానెస్టీ ఉందా? ఇవన్నీ అంచెలంచెలు చూసుకున్నప్పుడు జీపీఎస్ మనలో కార్యసిద్ధం అవుతుంది. అందుకే 103వ కీర్తన 5వ వచనంలో దావీదు అన్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదాగుతున్నాడు. అలాగే క్రైస్తవులమైన మనం కూడా ఆధ్యాత్మికమైన వలయంలో, రంగములో సక్సెస్. పైన కనిపించే సక్సెస్ కాదు మనం అనుకునేది. అంతరంగంలో ప్రభు దగ్గర నా విధేయత ఎలాగుంది, నా ఇంటిగ్రిటీ ఎలాగుంది, నా సిన్సియారిటీ ఎలాగుంది, నా దైవ నియమాలు ఎలాగున్నాయి, నా దైవ కార్యక్రమం ఎలాగుంది, దానితో పాటు వృద్ధి పొందుతూ ఉంటే దీన్నే మనం సక్సెస్ అంటాం. ముగించక మన చివరిలో ఒక ప్రశ్న, మనం సక్సెస్సా ఫెయిల్యూర్? ఏమీ చెప్పలేమా? చాలాసార్లు సాతాడు మనల్ని ఈ జక్స్ట్ పొజిషన్లో పెడితే, శాండ్విచ్డ్ పొజిషన్లో, ఏమో చెప్పడానికి రాదు. ఒకసారేమో సక్సెస్, ఒకసారేమో ఓటమి, ఒకసారేమో పైన ఉన్నట్లుంటాం ఆధ్యాత్మిక వలయాల్లో, ఒకసారేమో కింద ఉన్నట్లుంటాం. చివరికి ఎక్కడికి తెలియమా అంటే బహుశా ఓడిపోయాం. ఈ పక్షిరాజు సెపరేటెడ్ బర్డ్, ప్రత్యేకించబడింది. రెండవది ఐసోలేటెడ్ బర్డ్,
ఒంటరిగా ఉండటానికి కూడా ధైర్యం చేయగలిగేది. మూడవది ఏంటని, యవ్వనం క్రొత్తదగుచున్నట్లు, రెనోవేషన్, క్రొత్తదనంలోనికి రావాలని ప్రయత్నం చేస్తుంది. బయట మాత్రమే కాదు, దృష్టితో సహా, దాని కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి, దాని ముక్కుతో సహా, దాని కాళ్ళతో సహా, దాని బలంతో సహా, దాని ఈగలతో సహా, దాని ఈకలతో సహా. పక్షరాసులే ప్రభువా, నన్ను పైనుండి కింద దాకా పూర్తిగా కడిగి పరిశుద్ధపరిచి నీ కొరకని యవ్వనముతో నన్ను వాడు, నాలో ఆధ్యాత్మికమైన విజయం నింపు, నీ కొరకు నన్ను వాడు. పడిపోయిన స్థలాలన్నింటిలో తిరిగి ప్రభు దగ్గరికి వస్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళగలము? ఎవరు బాగు చేస్తారు? ఎవరు సహాయం చేస్తారు? ఎవరైనా మన వీక్నెస్ తీసుకొని నష్టపరచడానికి పూనుకునే వారు ఉంటారు, కానీ అయ్యో వీరు వీక్ ఉన్నారు కదా, వీరిని బలపరుస్తామని అనుకునేవాళ్ళు చాలా అరదు. ఒక్క ప్రభువు మాత్రమే ఆ పని చేయగలడు. ఒక్క పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ పని చేయగలడు. ఒక్క వాక్యం మాత్రమే ఆ పని మనకు చేయగలదు. ఇట్ విల్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్. సచ్చింది ఎప్పుడు తినదంట, అది చంపి తింటుంది. ఇంకోసారి చెప్పనా? ఇట్ విల్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్. చచ్చింది ఎప్పుడు తినదు. ఏదైనా ఒక కోడి పిల్లను పట్టుకున్నా, ఒక పక్షిని పట్టుకున్నా, ఒక దేన్నైనా పట్టుకున్నా చంపి తింటుంది. అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఫీడ్స్ ఆన్ ద లివింగ్ థింగ్స్. జీవము గల దాని మీద అది బ్రతుకుతుంది. కాకి ఎప్పుడు బతికిన దాన్ని తినదు, చచ్చిందే తింటుంది. ఇట్ లవ్స్ ద కార్కేసెస్. శవాలు, చచ్చింది, చచ్చిన కుక్క, చచ్చిన పంది, చచ్చిన డాష్ అంటే ఎంత ఇష్టమో దానికి. దాని మీదే ఫీడ్ అవుతుంది, దాని మీద బతకాలంటే దాని మీదే అలాగుంటుంది. చూడండి, కష్టం లేకుండా ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు కొరకు నిలబడేది రాకుండా జరగదు. పక్షరాజు తనకు ఆహారము దొరకకపోయినా పస్తానే ఉంటుంది, కానీ చచ్చిందేనా. ఎంత కొండ మీదకైనా ఎగిరిపోయి ఉండగలుగుతుంది, కానీ చచ్చిన దాని కొరకు ప్రయత్నించేది. ఎంత కిందకైనా రాగలుగుతుంది, బ్రతికింది దొరుకుతుంది ప్రే అని అంటే, కానీ చచ్చింది మాత్రం పట్టించు. క్రైస్తవులు అలాగుంటే ఎంత బాగుంటారు. ఎంతకాలం మనం చచ్చిపోయిందంటే లోకము, పద్ధతులు, ఇవన్నీ దాని మీద ఆధారపడి జీవిస్తూ వచ్చిన. అందుకని మీకు తెలుసు కదా, సింహం వేటాడితే కానీ తినదు. కొన్ని వేటాడిన వాటి తర్వాత తినే ఉంటాయి. ఉదాహరణకి నక్క పొరపాటును కూడా జీవితంలో వేటాడదు. ఎవరన్నా వేటాడింటే దాని దగ్గర పోయి కాలో అదో ఇదో పిక్కను లాక్కొని తినేసి వెళ్ళిపోతాం. సింహం అలా కాదు, వేటాడి తింటుంది. అంటే అర్థం ఏంటంటే, కష్టం ఫలితం. క్రీస్తు కొరకు జీవించాలి. సింహానికి ఒక సింహాసనం ఉండదు, అది ఎక్కడుంటే అదే సింహాసనం. మీరు ఎప్పుడైనా చూసినారా? సింహము ఈ కొండ మీద ఉంటుంది, ఈ పొదల్లో ఉంటుంది, ఈ చెట్టు దగ్గర ఉంటుంది, ఇది అక్కడ ఉంటుంది అని. ఎక్కడుంటే అక్కడే సింహాసనం. ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు యూదా గోత్రపు సింహము, పశువుల తొట్టులో ఉన్న సింహమే, దేవాలయంలో ఉన్న సింహమే, ఇంట్లో ఉన్న సింహమే, కొండ మీద ఉన్న సింహమే, సముద్ర తీరానున్న సింహమే, నది మీద ఉన్న సింహమే, దోణెలో ఉన్న సింహమే, మార్గంలో ప్రయాణం చేస్తున్న సింహమే. సింహం సిలువెక్కింది, అక్కడ సింహమే. సింహం సమాధిలోకి వెళ్ళింది, అక్కడ సింహమే. సింహం లేచి ఇప్పుడు ఎమ్మాయి గ్రామానికి నడిచిపోతుంది, అక్కడ సింహమే. సింహం 40 రోజులకి ఆరోహణమై పైకి వెళ్ళింది, అక్కడ సింహమే. సింహాసనం మీద ఆసీనుడయ్యాడు సింహం. సింహం సింహం యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎలాగ జీవించాలని ప్రభు కోరుతున్నాడు. పక్షురాశి యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరుచున్నాడు.